జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి ఇష్టమైన వారిని మనం వశం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనము డైలీ చాన్ చేస్తూ ఉంటే తప్పకుండా మనకి ఇష్టమైన వాళ్ళు మన వశం అయిపోతూ ఉంటారండి. చాలామంది పిల్లలు కూడా మన మాట వినకుండా ఉంటారు. పిల్లలు మన మాట వినాలన్నా కూడా మనము ఇటువంటి స్విచ్ బోర్డ్ని ఉపయోగించవచ్చండి. అలాగే లవర్స్ మధ్య మన విభేదాలు కలిగినప్పుడు ఆ లవర్స్ మళ్ళీ కలవాలన్నా, లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన సంబంధం లేకపోయినప్పుడు వాళ్ళిద్దరూ కూడా మంచిగా ప్రేమపూర్వకంగా ఉండాలి అనుకున్నా సరే, ఎవరి మధ్య అయినా సరే, ఎటువంటి బంధుత్వమైనా లేదా తెలియని వారైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు మనకి దగ్గర అవ్వాలి అంటే, తప్పకుండా వశం అవ్వాలి అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. మనము ఏ డబ్బులు కూడా ఖర్చు పెట్టడం లేదు. ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చదవటం వల్ల మనకి వాళ్ళు దగ్గర అవుతారు అని మాత్రమే చెబుతున్నాము. ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పేముంది. మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అలాంటి వాటిల్లో పోలిస్తే ఇది చాలా చిన్నది. జస్ట్ ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనం రోజు చదవటం వల్ల వాళ్ళు మనకి దగ్గర అవుతారు అని చెప్తున్నాము. కనుక ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆ ప్రయత్నంలో మనకి ఒక్కోసారి మనకి ఇష్టమైన వాళ్ళు మన చేతికి వస్తే అది ఎంత ఆనందంగా ఉంటుందో మనకి మాత్రమే తెలుసు. అలాగే భార్య కానీ భర్త కానీ వాళ్ళ మాట విన్నప్పుడు వాళ్ళ మధ్య ఉండే సంఘర్షణ అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అటువంటి సందర్భాల్లో ఈ స్విచ్ బోర్డ్స్ అనేది మనము ఉపయోగించడం వల్ల వాళ్ళు తప్పకుండా మన మాట అనేది వినగలుగుతారండి. అంతటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అండి. కాబట్టి మనం ప్రయత్నిస్తే తప్పేముందండి. జస్ట్ మనము ఈ స్విచ్ బోర్డ్ని మనము ప్రయత్నించడం వల్ల తప్పకుండా మనకి ఎవరైతే మనల్ని కోరుకుంటామో వాళ్ళు మన వశం అవుతారు. పిల్లల మాట వినకుండా చెడు తిరుగుతున్నా సరే, వాళ్ళు మంచి దారిలోకి రావాలన్నా సరే, మన మాటలు వినాలన్నా సరే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ మనం మంత్రాలు ఎలాగ చేస్తామో ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈరోజు ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి అంటే, ఐ ఆమ్ ఏ రేడియంట్ సెంటర్ ఆఫ్ డివైన్ లవ్. ఐ ఆమ్ ఏ రేడియంట్ సెంటర్ ఆఫ్ డివైన్ లవ్. I am a radiant center of divine love. I am a radiant center of divine love. మీకు ఒకవేళ చదవటం రాని వాళ్ళైతే నేను ఏ విధంగా పలికానో అది విని అలా పలకండి. తప్పకుండా మనకి మంచి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్కి అంతటి పవర్ఫుల్ ఉందండి. మనము మనస్ఫూర్తిగా ఎవరినైనా ఇష్టపడినా కూడా వాళ్ళు మనకి దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రము ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు అతిశయోక్తి మాత్రం లేదండి. ఒక్కసారి ప్రయత్నించి చూస్తే మీకే అద్భుతము అనేది ఏంటో తెలుస్తుందండి. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నించి చూడండి. నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికి రావద్దండి. స్విచ్ బోర్డ్స్కి అంతటి శక్తి అనేది తప్పకుండా ఉందండి. చాలామంది జీవితాల్లో మిరాకిల్స్ సృష్టించిన ఈ స్విచ్ బోర్డ్ని ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పేం లేదు కదండి. జై వారాహి మాతా.